వెల్కమ్ టు టీటర్. నేను మీ సుందర్, నాతో పాటు మా శంకర్ ఉన్నారు. అసలు సిసలు ఎన్నిక అని చెప్పేసి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నవ తెలంగాణలో ఒక ఎడిటోరియల్ రాసినారు. ఈ అసలు సిసలు ఎందుకంటే అనేక వార్తలు నిన్న మన నుంచి మనం చూస్తున్నాం, టీటీఎన్ లో కూడా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రాంతం వాడు, తెలుగు బిడ్డడు, ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తుండు. మరి ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి, ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థికి మధ్య తేడా ఏంది అనే అంశాలని ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సుదర్శన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలార నుంచి వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. సో వీళ్ళిద్దరి మధ్య ఒక తేడా ఇప్పుడు దేనికి? ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి కోసం వీళ్ళిద్దరిట్లలో ఎవరు క్వాలిఫైడ్ పర్సన్? ఉపరాష్ట్రపతి అంటే రాజ్యాంగబద్ధ పదవి కదా శంకర్. రాజ్యాంగబద్ధ పదవిలో సుదర్శన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా ఏమేమి అంశాలు ఏమేమి చేసిండు ఒక్కసారి చెప్పి లిస్ట్ రాసుకుంటా పోతా నేను. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. గోవా రాష్ట్రానికి తొలి లోకాయుక్తగా పనిచేశారు. ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్ ను విచారణకు పిలిచాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అదే విధంగా మిగతా రాష్ట్రాల్లో హైకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా చేసిండు. మొత్తంగా రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నాడు. నెంబర్ 1. రెండోది, ఆయన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సల్వాజుడుం ఆదివాసీలనే ఒక టీమ్ గా ఏర్పాటు చేసి సల్వజూడుం అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీల చేతిలో ఆయుధాలు పెట్టి నక్సలైట్లను చంపాలనేది ఆ సల్వజూడం యొక్క ఉద్దేశం. కేసు అయితే అమాయకమైన ఆదివాసీల చేతుల్లో ఆయుధం పెట్టి హింసను ప్రోత్సహించరాదు, హింస వైపు తీసుకెళ్లరాదు అని చెప్పి కీలకమైన తీర్పు ఇచ్చి దాన్ని రద్దు చేయించిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. సో ఈ సుదర్శన్ రెడ్డి గారు శంకర్ స్టార్టింగ్ లో చెప్పినట్టు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం అంటే ఇబ్రాహీంపట్నంకు చాలా దగ్గర ఉంటది కాబట్టి చాలా మారుమూల ప్రాంతంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పెట్టిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. సిపి రాధాకృష్ణన్ తన 16 ఏళ్లనే ఆర్ఎస్ఎస్ లో పూర్తి సభ్యుడిగా ఉన్నాడు. దాని తర్వాత తమిళనాడులో బీజేపీ కీలక నేతగా ఉన్నాడు. తర్వాత అనేక పదవులు అధిరోహించిండు. ఆ తర్వాత కాలంలో బీజేపీ తరఫున గవర్నర్ గా ఉన్నాడు. బీజేపీ తరఫున పోటీ చేసి ఈయన ఎలక్షన్ లో కూడా నిలబడి గెలిచాడు. స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. మొన్న మోడీ కూడా ఏదైతే ఎర్రకోట మీద నిలబడి ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకునే పని చేసిండో, ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన 75 ఏళ్ళు అయిపోయినా ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఇందుకు ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకుంటేందుకు ఆ స్పీచ్ దంచుడే కాదు, ఇక సిపి రాధాకృష్ణన్ ని ఆర్ఎస్ఎస్ కి అత్యంత దగ్గర ఉన్న వ్యక్తిని కూడా ఇప్పుడు ఎన్నిక చేస్తున్న విమర్శ బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. అయితే ఇక్కడ ఆ పార్టీ ఏమైనా చేసుకుని కానీ మనకు కావాల్సిందల్లా మనోహర్ పరికర్ అంటే ఆయన పిలిచి సుదర్శన్ రెడ్డి గారు మీరే మా లోకాయుక్తగా ఉండాలని గౌరవంగా పిలిస్తే లోకాయుక్తకు సంబంధించిన బిల్లు మొత్తం ఒకసారి చదివి, ఇగో ఈ లోకాయుక్త బిల్లులో సీఎం దీని పరిధిలోకి రస్తలేడు, అట్లా రాకుంటే నేను రాను, సీఎం ను కూడా ఈ పరిధిలోకి తీసుకురండి అని డిమాండ్ పెట్టిండు సుదర్శన్ రెడ్డి. సీఎం ను తీసుకొచ్చిన తర్వాత ఆ పరిధిలోకి ఏం చేసిండు? మొట్టమొదటి కేసు విచారణకు సీఎం నే ఆయన పిలిచాడు. సీఎం పదవి ఇచ్చి పిలిచి దానికి చైర్మన్ గా పెడితే సీఎం నే మొదటి కేసుగా నువ్వురా, నీ ఆరోపణల మీద విచారణ ఉంది రమ్మని చెప్పి ఆఫీస్ పిలిచిన నేత కూడా సుదర్శన్ రెడ్డి. అంతేకాకుండా ప్రభుత్వాలు నియమించే ఉద్యోగులను నా ఆఫీస్ లో పెట్టుకోను, నేనే నియమించుకుంటా, స్వతంత్రంగా ఉండాలంటే నేను ఈ పని చేస్తానని చెప్తే అట్లా నియమించుకున్న వ్యక్తి కూడా సుదర్శన్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డిని తీసుకొస్తున్నారు కదా. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే అవినీతి పైన అనేకమైన నల్లధనం వెనక్కి తీసుకురావడము, నల్లధనం మీద చర్యలు తీసుకోవడం మీద గాని, సహజ వాయువు గ్యాస్ తీసినప్పుడు రిలయన్స్ ఉండని ఏ కంపెనీ అన్నా ఉండని ప్రభుత్వాన్ని, అది ప్రజల ఆస్తి, ప్రజల సొత్తు కాబట్టి ప్రభుత్వమే దానికి ధర నిర్ణయించాలి, వాడేవాడు కంపెనీ నిర్ణయించడానికి ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పి గట్టిగా మొట్టికాయలు వేసిన వ్యక్తి. యూపీఏ గవర్నమెంట్ లో నేర ఆరోపణలు ఉన్న నేతల మీద కూడా మీరు మెతక వైఖరిగా ఉన్నారని చివాట్లు పెట్టిన వ్యక్తి. అనేకమైన కేసుల్లో ఆ గవర్నమెంట్లు ఏమి చేసినా కానీ స్వతంత్రంగా, అత్యంత నిజాయితీగా, పక్షపాతం లేకుండా ఆ గవర్నమెంట్లో ఆయన నియమించినప్పటికీ కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్న అత్యంత నిజాయితీ పరుడు మన సుదర్శన్ రెడ్డి గారు. అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగు వ్యక్తి కాబట్టి అన్ని పక్షాలు కలిపి ఆయనకు సపోర్ట్ గా చేసినాయి, ఏకగ్రీవం చేసినాయి. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మన తెలుగు వ్యక్తి, తెలుగు బిడ్డ, అసలు ఎలాంటి మచ్చ లేకుండా మొత్తంగా ఈ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తికి తెలుగు ప్రాంతాల
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఈ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పేసి తెలుగు ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదేవిధంగా రాధాకృష్ణకి సంబంధించి ఒకటి, ఇది రాజ్యాంగబద్ధమైన పదవి. ఉపరాష్ట్రపతి అంటే స్వతంత్రంగా ఉండాల్సిన వ్యక్తి, ఎలాంటి పక్షపాతం లేకుండా చర్చలను గాని వాటిని గాని విని నిర్ణయం తీసుకోవాల్సిన విచక్షణ ఉండాల్సిన వ్యక్తి పదవి అది. కానీ అట్లాంటి పదవిలో ఒక పార్టీకి చెందిన వ్యక్తి, ఒక భావజాలానికి చెందిన వ్యక్తి ఉంటే ముఖ్యమా, లేదనుకుంటే ఇట్లా సుదర్శన్ రెడ్డి గారి లాగా ఎలాంటి పదవులు ఇచ్చినా పదవులు ఇవ్వకపోయినా అదే పార్టీలు ఆయనను పైకెత్తి అభ్యర్థిగా ఉన్నగానే వాళ్ళ మీద కూడా తప్పులు చేస్తే సరిచేయడానికి నిక్కచ్చిగా నిలబడే వ్యక్తులు కావాలా? మీరు కూడా కామెంట్ రాయండి. అదే జగదీప్ ధన్కడ్ గతంలో ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ఆయన రాజీనామా చేసిండు. జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి సీట్లో కూర్చొని అనేకమైన బీజేపీ లీడర్ కంటే దిగజారిన కామెంట్లు చేసిండు. ఉదాహరణకు రాజ్యాంగానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కామెంట్ చేసిండు సుప్రీంకోర్టు పైన. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు పైన కామెంట్ చేసిండు. రీసెంట్ గా కూడా గవర్నర్లకు సంబంధించిన అంశంలో గవర్నర్లు బిల్లులను తొక్కి పెడుతున్నారు. అదేవిధంగా ఈ కేరళలో కానీ తమిళనాడులో కానీ ఇబ్బంది అవుతుందని తమిళనాడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. గవర్నర్లు ఒక నెల లోపు ఆ బిల్లుల్ని చేసేయాలి, లేకపోతే వెనక్కు సమీక్షించమని పంపాలి, లేకపోతే రాష్ట్రపతికి పంపించాలని చెప్పిన సందర్భంలో కూడా ఎవరు సుప్రీంకోర్టు ఎందుకు నువ్వు వీళ్ళ మీద పార్లమెంట్ మీద పడుతున్నావు, పార్లమెంట్ అనేది సపరేట్ బాడీ కదా అని చెప్పేసి అధికార పక్షానికి ఒక మౌత్ పీస్ గా మాట్లాడిండు జగదీప్ ధన్కడ్. ఈయన బీజేపీ కార్యకర్త గతంలో. ఇప్పుడు ఆ వివాదం ఉంది బీజేపీకి ఈయన తొలగిస్తా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తే సడన్ గా రాత్రికి రాత్రి ఈయన రాజీనామా చేసి పారిపోయిండు. ఇప్పటికి కూడా ఏడు ఏంది అనేది ఆయన దగ్గర నుంచి ఎందుకు రాజీనామా చేస్తుంది అనేది నిర్దిష్టమైన సమాచారం రాలేదు అనేది ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పటికీ ఉన్నన్ని రోజులైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉపరాష్ట్రపతి సీటును ఉపయోగించుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈయన అలా ఉపయోగించుకుంటే మన సుదర్శన్ రెడ్డి గారు గతంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఒక సవరణ వచ్చినప్పుడు రాజ్యసభలో అటు లోక్సభలో రెండు దగ్గరలో కూడా ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపి బిల్లు పాస్ చేయడానికి వెళ్తే రాజ్యాంగ ప్రాథమిక హక్కులను సవరించడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పిచ్చిన వ్యక్తుల్లో సుదర్శన్ రెడ్డి గారు కూడా కీలకమైనది. అంటే ప్రజల యొక్క హక్కులను కాపాడడంలో ఎంత నిక్కచ్చిగా ఉంటాడో ఎవరున్నప్పటికీ కూడా పదవిలో అనేది అదొక ఉదాహరణ. ఎగ్జాక్ట్లీ రాజ్యాంగానికి సంబంధించిన అంశమే శంకర్ మాట్లాడింది కాబట్టి ప్రాథమిక హక్కుల అంశం కోర్టులోకి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా నిక్కచ్చిగా పార్లమెంట్ అంటే ప్రాథమిక హక్కులు పెట్టింది రాజ్యాంగం. అదే విధంగా పార్లమెంట్ ఏర్పాటు చేసింది కూడా రాజ్యాంగమే. రాజ్యాంగం సుప్రీం గాని మీరు కాదు, మీకు లేదు, ప్రాథమిక హక్కులను తొలగించే అధికారం మీకు లేదు రాబోయే అని చెప్పేసి చాలా క్లిష్టంగా క్లియర్ గా చెప్పిన వ్యక్తి. దేశానికి పార్లమెంట్ సుప్రీమా లేకుంటే సుప్రీంకోర్టు సుప్రీమా అనే చర్చ కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది. దానికి ఈయన ఇచ్చిన తీర్పుతోనే సమాధానం చెప్పారు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే పార్లమెంట్ సుప్రీం కాదు, సుప్రీంకోర్టు కూడా సుప్రీం కాదు, ఈ దేశానికి రాజ్యాంగమే సుప్రీం, రాజ్యాంగం ప్రకారమే పార్లమెంట్ అయినా సుప్రీంకోర్టు అయినా నడుచుకోవాలని చెప్పాడు. ఈ సిపి రాధాకృష్ణన్ విషయంలో ప్రధాని మోడీ గారు విపక్షాలకు ఒక విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి ఏంటంటే సిపి రాధాకృష్ణన్ బాగా సేవలు చేశాడు కాబట్టి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, సహకరించండి అని చెప్పారు. ప్రధాని గారు ఒక భావజాలానికి ఒక పార్టీకి కొమ్ము కాసే వాళ్ళను ఏకగ్రీవం చేద్దామని విజ్ఞప్తి చేశారు కదా, అట్లాంటి దానికి కాదు, సుదర్శన్ రెడ్డి గారి కోసం నీవు విజ్ఞప్తి చేయాలి. ఎందుకంటే ఇన్ని హక్కులు కాపాడాడు, ఏ ప్రభుత్వానికి లొంగలేదు, ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి తీర్పులు ఇచ్చాడు, అట్లాంటి వ్యక్తికి కదా నీవు ఇయ్యాల్సింది. అయితే ఇక్కడ ఒకటి కూడా ఉంది, ఈయన ప్రధానమంత్రికి సంబంధించి ఎవరైతే అన్ని పక్షాలు ఏకగ్రీవం చేద్దాం అన్నాడు కదా, అయితే ఈయన ఎన్డీఏలో ఉన్న అన్ని పక్షాలను కూర్చోబెట్టి కూడా ఈయనను అభ్యర్థిగా ప్రకటించలేదు. ఎన్డీఏలో ఉన్న అన్ని పక్షాలను కూర్చోబెట్టి సిపి రాధాకృష్ణన్ ని అభ్యర్థిగా పెడదామని అడగలేదు. బీజేపీ పార్లమెంటరీ కమిటీ బీజేపీ ఎంపీలతో కూర్చొని వాళ్ళతో చర్చించి అక్కడ ప్రకటించి తర్వాత మిగతా వాళ్ళందరూ మద్దతు ఇవ్వమని చెప్పిండు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా నిజంగా ఎన్డీఏ అంటే ఎన్డీఏ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది, బీజేపీ ప్రభుత్వం కాదు. మరి ఒకవేళ ఎన్డీఏ తరఫున రాధాకృష్ణను ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయితే ఎన్డీఏ పక్షాలను మొత్తం కూర్చోబెట్టి చర్చించాలి. అది చర్చించకపోగా మీరందరూ
వీళ్ళే కాదు, ఎన్డీఏనే కాదు, అన్ని పక్షాలు కలిసి ఏకగ్రీవం చేస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడ భావజాలానికి సంబంధించిన సంఘర్షణ, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానికంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించి పెట్టిన ప్రతినిధే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతాడు ఎక్కడైనా. కానీ ఇక్కడ భావజాలం ఏంటి, రాజ్యాంగానికి సంబంధించిన ప్రతినిధులం మేం అని ఇండియా అంటుంది, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రతినిధులం మేం అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ మెంబర్ ని ఎన్డీఏ పెడుతుంది, బీజేపీ పెడుతుంది, మోడీ పెడతాడు. మరి మీకు రాజ్యాంగం రక్షించే వ్యక్తి కావాలన్నా, రాజ్యాంగ తరపున వ్యక్తి కావాలన్నా, లేదంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావాలన్నా? ప్రజలారా మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి 88.